బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఏపీ గవర్నర్ ను వైసీపీ బృందం కలవనుంది. సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్. బొత్స ఆధ్వర్యంలో గవర్నర్ ను వైసీపీ నేతలు కలవనున్నారు. డీఎస్సీ సహా కీలక అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని కోరనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై గవర్నర్ కి ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ ఏపీ గవర్నర్ ను వైసీపీ బృందం కలవనుంది. సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్. బొత్స ఆధ్వర్యంలో గవర్నర్ ను వైసీపీ నేతలు కలవనున్నారు. డీఎస్సీ సహా కీలక అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని కోరనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై గవర్నర్ కి ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ ఏపీ గవర్నర్ ను వైసీపీ బృందం కలవనుంది. సాయంత్రం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్. బొత్స ఆధ్వర్యంలో గవర్నర్ ను వైసీపీ నేతలు కలవనున్నారు. డీఎస్సీ సహా కీలక అంశాలపై ఫిర్యాదు చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని కోరనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలపై గవర్నర్ కి ఫిర్యాదు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏపీ గవర్నర్ ను వైసీపీ బృందం కలవనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలో రాజ్భవన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ తో సమావేశం కాబోతూ ఉన్నారు. పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కూడా గవర్నర్ ని కలుస్తూ ఉన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మెగా డిఎస్సీలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ టీచర్ పోస్టులను అమ్ముకున్నారు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మెగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపైన విచారణ జరిపించాలని గవర్నర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతిపత్రం ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి తనయుడిగా లోకేష్ ఉన్నారు. ఆయన శాఖలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది కాబట్టి ఈ అంశాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు సిబిఐ విచారణ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ రాజీనామా అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తుంది. సో మెగా డిఎస్సీలో అక్రమాలపైన, అదేవిధంగా నారా లోకేష్, చంద్రబాబు పాత్రకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ కి ఫిర్యాదు చేయబోతున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల అంశానికి సంబంధించి కూడా ఈ రోజు గవర్నర్ ని కలిసినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా విజయవాడలో సాయి కృష్ణ అనే ఒక వ్యక్తిని పోలీసులు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్ళడం, ఆ తర్వాత అతను చనిపోయారు, కనీసం ఆ డెడ్ బాడీని కూడా ఇవ్వలేదు అనే అంశానికి సంబంధించి ఇప్పటికే సాయి కృష్ణ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు, పోలీస్ శాఖ పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఎలాంటి సందర్భాలు లేవు. పోలీసులు ఒక వ్యక్తిని తీసుకెళ్లి చంపేయడం కానీ ఆ తర్వాత అతను కనీస బాడీని కూడా ఇవ్వకపోవడం అనే సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు రాజ్భవన్ కి అత్యంత దగ్గరలో, అది విజయవాడ నగరంలో ఇలాంటి సంఘటన జరిగింది. దీనిపైన రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం కూడా జరగలుగుతుంది. ఈ అంశంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కేసులు పెడుతూ ఉన్నారో ఈ కేసులన్నీ కూడా అక్రమం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ఆరోపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి కాబట్టి ఈ విషయం పైన కూడా గవర్నర్ దృష్టి సారించాలి. ప్రభుత్వం పెడుతున్నటువంటి అక్రమ కేసుల విషయాన్ని, అంతేకాకుండా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పైన కూడా గవర్నర్ చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా డిఎస్సీ, లా అండ్ ఆర్డర్ రెండు అంశాలపైన వైసీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. రైట్ రమేష్, థాంక్యూ.